వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు పడిన గండిని పరిశీలించారు. నీట మునిగిన ఇళ్ల బాధితులతో మాట్లాడారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇటీవల భారీ వర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండి, దానివల్ల తలెత్తిన పరిణామాలపై అధికారులను ఆరా తీశారు. యుద్ధ ప్రతిపాదకన మరమ్మత్తు పనులు చేపట్టడంపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటానికి కారణాలను అన్వేషించాలంటూ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. సమస్యను పరిష్కరించే మార్గం కనుక్కోవాలని సూచించారు. ప్రాజెక్టుకు గండిపడడం ద్వారా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టును పరిశీలించిన ఆయన గతంలో కూడా ఇదే చోట కట్ట తెగిందని, గండిపడిన సమయంలో అధికారులు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. గండిపడిన విషయం తెలిసిన వెంటనే కలెక్టర్తో పాటు ఎస్పీని అప్రమత్తం చేసినట్టు మంత్రి వెల్లడించారు. వరద ఎక్కువ అవుతుందేమోనని కట్ట వద్దే గోన సంచులు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు చెప్పినట్టు తెలిపారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టుకు గండిపడిందని రైతులు మంత్రి ముందు వాపోయారు. తద్వారా వ్యవసాయానికి తీవ్ర నష్టం జరిగిందని ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుపై అధికారులతో చర్చించాక పూర్తి పరిశీలన చేసి నిర్లక్ష్యం ఎవరిది, సమస్యకు పరిష్కార మార్గాలు చెబుతానంటూ మంత్రి తెలిపారు. అయితే రైతులు మాత్రం కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఇంతటి వినాశనానికి దారితీసిందని ఆరోపించారు. ప్రాజెక్టు 35 నుంచి 40 వేల క్యూసెక్కుల వరద సామర్థ్యం ఉంటుందని అధికారులు అన్నారని, కానీ 80 వేల క్యూసెక్కుల నీరు చేరినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అందువల్లే ప్రాజెక్టుకు గండిపడిందని రైతులు తెలిపారు. మరమ్మతుల కోసం గతంలో 2 కోట్ల రూపాయల నిధులతో కేటాయించినట్లు సమాచారం ఉందని, అసలు మరమ్మతులు ఎక్కడ చేశారో, ఆ మరమ్మతులకు ఎంత ఖర్చయిందో చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు. తమకు పరిహారం ఇవ్వడం కాదు, ఈ ప్రాజెక్టుకు పునర్నిర్మాణం చేయకపోతే తమ జీవితాలే ప్రశ్నార్థకం అంటూ తుమ్మల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తుండటంతో మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి సర్కార్ సన్నద్ధమైంది. రేపటి నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. మరో 3 శ్వేతపత్రాలైన శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలోనే విడుదల చేసి చర్చ పెట్టనున్నారు. సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు రేపు ఉదయం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో సభకు రావాలని టీడీఎల్పీ సూచించింది. మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అక్కసుతోనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. జగన్పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడాన్ని జగన్ జీర్ణించుకోలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. వినుకొండలో జరిగిన దానిపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారని తెలిపారు. హోంమంత్రిగా దీనిపై తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని జగన్ను అడిగారు. ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4 రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని, వీటిలో 3 టీడీపీ కార్యకర్తలే మరణించారని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు. ప్రభుత్వంపై టార్గెట్గా ఎవరు అసత్య ప్రచారాలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చించే దమ్ముందా అని జగన్ను ప్రశ్నించారు. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా నీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 40 అడుగులుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వచ్చే వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 40 అడుగులుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతుండటంతో ముంపు గ్రామాలైన చర్లదుమ్మగూడెం, భద్రాచలంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. నీట మునిగిన రోడ్డు వద్ద రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్కి 4.6 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరింది. బ్యారేజీ 85 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 17 గేట్లు తెరిచారు. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 92,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1.71 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.170 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.42 టీఎంసీలుగా ఉంది. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 18.833 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 14.63 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1.91 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1.67 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు గాను ప్రస్తుతం 690.875 అడుగులకు చేరుకుంది. జలాశయానికి ఇన్ఫ్లో 19,686 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 18,227 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు స్వర్ణ జలాశయానికి 6,480 క్యూసెక్కుల వరద ఎగువ నుంచి పోటెత్తుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1.183 అడుగులు ఉండగా ప్రస్తుతం 1.176 అడుగులకు నీరు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గురు పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతోంది. రాష్ట్రంలోని సాయిబాబా ఆలయాలని భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకొని పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, సిద్దిపేటలో బాబా ఆలయాల్లో గురు పౌర్ణమి శోభ కనిపించింది. ఇలా పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా వేడుకలు జరిగాయి. భక్తులు కుటుంబ సమేతంగా సాయినాథుడిని దర్శించుకున్నారు. పల్లకి సేవ, పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో గురువుకు ప్రముఖ స్థానం ఉంది. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సాంప్రదాయంలో భాగంగా వస్తుంది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తి గురువు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం మన దేశంలో ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారు. ములుగు జిల్లా చీకుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని బోగత జలపాతం హోరెత్తించే జల సవ్వడులతో వెండి వెలుగులు విరజిమ్ముతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకల నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బోగత జలపాతం విరవళ్లు తొక్కుతుంది. తెల్లటి పాల నురుగులా వచ్చే జలధారలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. బోగత జల సోయగాలను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. చిలుకూరు బాలాజీ దేవస్థానానికి సంబంధించి సామాజిక మాధ్యమాలు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న అసత్య ప్రచారం నమ్మవద్దని దేవస్థానం వ్యవస్థాపకులు, వేద పండితులు రంగరాజన్ స్పందించారు. ఈ అసత్య ప్రచారంపై వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంలో కళ్యాణోత్సవం నిర్వహించాం. క్రోధినామ సంవత్సరం అంటే ఈ ఏడాది. వివాహానికి ఎవరెవరికి ఆలస్యం అవుతుందో వారందరికీ వివాహం జరిగిపోవాలని సంకల్పించి ప్రార్థించాము. స్వామివారి అనుగ్రహం అందరికీ దొరుకుతున్నది. కొన్ని వీడియోలలో ఏమవుతుంది అంటే ఆ ఏప్రిల్ అనే దాన్ని కట్ చేసి
21st అని పెడుతున్నారు. ఆ 21st అనేది ప్రతి నెల 21st కాదు, ఏప్రిల్ 21, 2024లో పూర్తిగా అయిపోయింది ఆ కళ్యాణోత్సవం. ప్రతి నెల 21వ తారీఖు ముందు ఒక 5 రోజుల ముందు ఈ వీడియోని వైరల్ చేసి భక్తుల్ని అయోమయానికి గురి చేయొద్దని మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళని, మీడియా వాళ్ళని, న్యూస్ పేపర్ వాళ్ళని ప్రాధేయపడుకుంటున్నాము. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం శ్రీ కారాటం జలాశయం ప్రాజెక్టు నిండు కుండను తలపించింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో లక్కవరం పంగిడిగూడెంలోని పంటలు నేల కొరిగాయి. విషయం తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధికారులతో కలిసి మోకాళ్ల లోతు నీటిలో ద్విచక్ర వాహనంపై 4 కిలోమీటర్ల మేర పర్యటించారు. పంట నష్టపోయిన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు ఆయన. మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా చూస్తే మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం కాన్స్టిట్యున్సీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క రెయిన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించి మరి ఎట్లాంటి మెజర్స్ తీసుకొని ప్రజలకి ఒక సేఫ్టీ, వాళ్ళకి కావాల్సిన డైలీ అవసరాలు ఏ విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది. మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి, అలాగే ఎమ్మెల్యేస్ తోటి, కన్సర్న్డ్ స్టాఫ్ తోటి. సో కొన్ని ముఖ్యాంశాలు ఆ మీటింగ్ నుంచి వచ్చాయి. మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో వారికి ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళ హ్యాబిటేషన్స్కి వెళ్ళి వాళ్ళకి సప్లై చేసే విధంగా, అలాగే మెడిసిన్స్ విషయంలో, అట్లాగే మరి పశువులకు దానా విషయంలో, తర్వాత టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మరి మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మానిటర్ చేస్తున్నారు. అదే క్రమంలో మరి నేను ఇటు వెళ్తూ లక్కవరంలో ఆగడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే పంట నష్టం చాలా 1000 ఎకరాల్లో జరిగింది. మరి పైన అక్కడ వాల్ తగ్గడం వల్ల మరి వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి మరి పంట నష్టం తీవ్రంగా ఉంది. మరి అధికారులంతా కూడా ఈ డ్యామేజ్ని అసెస్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను పోరాడతాను. మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. విద్యా బోధన జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి పాఠశాల తరగతి గది గోడ అకస్మాత్తుగా కూలిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వడోదరలోని శ్రీ నారాయణ విద్యాలయం పాఠశాల తరగతి గదిలో విద్యార్థులున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలింది. ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఉలిక్కిపడ్డారు. గోడ కూలిన ఘటనలో గోడ ప్రక్కనే ఉన్న విద్యార్థులు పాఠశాల 1వ అంతస్తు నుండి కింద పడ్డారు. గోడ కూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు వరద నీరుతో నిండిపోయింది. వరద నీటి ప్రవాహంలో కొట్టుకువచ్చిన ప్లాస్టిక్ బాటిళ్లతో పాటు చెత్తను 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మున్సిపల్ సిబ్బందితో కలిసి క్లియర్ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు స్తంభాలు, ఇంటిపైన ఉన్న వైర్లను తాకరాదని సూచించారు. ఆపదలో ఆదుకుంటూ ప్రజాక్షేమమే తన లక్ష్యంగా సమస్యలు పరిష్కరిస్తున్న కౌన్సిలర్ శ్రీపతి నరేష్ రియల్ శ్రీమంతుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు. విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే అధికారులు, రాజకీయ నేతలు వాహనాలతో ఆలయ మార్గాలు నిత్యం ట్రాఫిక్తో నిండి ఉంటాయి. ప్రజలను ఎవరిని ఇబ్బందులకు గురి చేయబోమని చెప్పుకుంటానే సామాన్య భక్తులను ట్రాఫిక్లో దిగ్బంధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. వర్షం పడుతున్న సమయంలో ప్రభుత్వ అధికారి సతీమణి ఒకరు అమ్మవారి దర్శనానికి వస్తున్నారనే నెపంతో దాదాపు 20 నిమిషాల పాటు వాహనాలు నిలిపివేశారు. వీఐపీ దర్శనం పేరిట సామాన్యులను ఇబ్బందులకు లోన్ చేయడం ఏంటని ప్రభుత్వంపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వేదవ్యాసుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. భగవాన్ శ్రీ 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 రామదూత అవధూత స్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అవధూత స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం చంద్రబాబు ఆయనను శాల్వాతో సత్కరించారు. వేదవ్యాసుడిని ఉపదేశం అనుసరిస్తూ గురువుల పట్ల గౌరవంతో మెలగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నయాగారాగా పేరొందిన కుంటాల జలపాతం కొత్త అందాలు సంతరించుకుంది.
జోరు వానలకు భారీగా వరద ప్రవాహం జత కలిసి జలపాతంలో జల సవ్వడి హోరెత్తుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర, గాయత్రి జలపాతాలు సైతం ఎగసిపడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు 3 రోజుల పాటు పర్యాటకులకు అనుమతిని నిలిపివేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోని కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన జాన్వీ కపూర్ గత గురువారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం జాన్వీ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు, త్వరలోనే నార్మల్ అవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఇక గత కొన్ని రోజులుగా బిజీ స్కెడ్యూల్తో గడుపుతుంది జాన్వీ. గత వారం అంబానీ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.